ఇదంతా సావిత్రి ఇష్టంతో చేస్తున్న పని కాదు. ఎవరో ఇష్టపడేలా చేస్తున్నారు. అది ఎవరు అనేది తెలుసుకుంటే సావిత్రి ఎందుకిలా ప్రవర్తిస్తోందో తేలిపోతుంది. మిమ్మల్ని అన్నయ్య అనొచ్చా? అడగకపోతేనే అనుమానం, అడిగితేనే అభిమానం అని అర్థమైంది. అందుకే నేరుగా నిన్నే అడుగుతున్నాను. చంద్ర ఇంటికొచ్చాడా? నా గురించి అన్నయ్యకి మీకు గొడవ అయిందా? చెల్లెల గురించి గొడవ పడేంత చెడ్డవాడు కాదమ్మా మీ అన్నయ్య. అది చేసిన ఘనకార్యాల గురించి విన్నాక నా కూతురిగా దాంతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ నీకోసం మాట్లాడతాను. నా అల్లుడిని ఎందుకు ఇలా బాధ పెడుతుందో తెలుసుకుంటాను. మరి వాళ్ళేమన్నారు? ఏమంటారు? వద్దన్న వినకుండా విషయం ఏంటో కనుక్కుందామని బయలుదేరొచ్చేశారు. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు. భర్తను దూరంగా పెట్టడం కోసం డాక్టర్తో అబద్ధం చెప్పించడం సమస్య కాదా? మీదైనా సరే గడప దాటాక మీది కాదు. ఈ గడప నాది. ఇక్కడ ఉండాలో దాటాలో నిర్ణయించుకునే హక్కు నాది. జానకి, ఆ రోజు ఎప్పుడు చచ్చిపోతావు నాన్న అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిందమ్మా. తప్పు చేశాను. సరే, నీ జీవితం నీ ఇష్టమైనప్పుడు అలాగే. కానీ నది ఎంత దూరం ప్రయాణించి ఎంతోమంది దాహం తీర్చి ఎన్నో మెట్టభూముల్ని మాగాళ్లు చేసి సముద్రంలో కలిశాక సముద్రమనే అంటారు. దాని పుట్టుక గురించి మాట్లాడరు, ఆలోచించరు. అలాగే మా బంధం ఇంతటితో తెగిపోయినట్లేనా? ఉంది అని మీరు అనుకుంటే ఒక్క సహాయం చేయండి. ఆయన్ని నన్ను విడదీసి నా దారి నన్ను పోనివ్వండి. చెప్పండి, ఏమిటి సమస్య? అదేనండి, మా అల్లుడు గురించి మాట్లాడదామని. మీ అల్లుడు గురించి అంటే వరకట్న సమస్య? ఒరే రఘు, ఏమిట్రా అక్కడ ఆగిపోయావు? రా లోపలికి. ఏరా, ఎప్పుడొచ్చావు? ఉదయమేరా. అవునా, కూర్చో కూర్చో. రఘు అని నా చిన్ననాటి స్నేహితుడండి. నమస్తే సార్. నమస్తే అండి. సర్లేండి, నేను మళ్ళీ కలుస్తాను. ఏమీ పర్వాలేదు, వీడు ఆడపిల్ల తండ్రే. మీరు ధైర్యంగా మీ సమస్యని చెప్పొచ్చు. సరే సార్. ఒక్క నిమిషం రా రఘు, తన్ని పంపించాక మాట్లాడుకుందాం. అలాగేరా. చెప్పండి, మీ అల్లుడితో ప్రాబ్లం ఏంటి? అడిగినంత కట్నం ఇచ్చాను. తిరగటానికి కష్టంగా ఉందంటే కారు కొనిచ్చాను. వ్యాపారానికి పెట్టుబడి కావాలంటే సరే నా కూతురే కదా సుఖపడుతుందని లక్షల పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు బాగా నిలదొక్కున్నాడు. ఇన్ని చేసినప్పుడు ఇంకా సమస్య ఏమిటి? ఈ మధ్య అమ్మాయిని చీటికి మాటికి కొడుతున్నాడు సార్. అదేమంటే నువ్వు నాకు నచ్చడం లేదు, విడాకులు ఇచ్చేవని రోజు గోలంట. ఏదో పరువుగా బతుకుతున్నావు, విడాకులిస్తే నా కూతురు బతకదు సార్. అదేంటో వాడు ఎన్ని దుర్మార్గాలు చేసినా వాడంటే దానికి ప్రాణం సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరే ఏదైనా దారి చూపించాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి అందులో అమ్మాయి తప్పు ఏమీ లేదు.
ఆర్థికంగా సెటిల్ అయ్యాడు కాబట్టి మీ అమ్మాయిని వదిలించుకొని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడేమో. నాకు అలాగే అనిపిస్తుంది సార్. దీనికి కోర్టు వరకు అవసరం లేదు. నేరుగా స్టేషన్కి వెళ్ళి మా అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడని కేసు పెట్టండి. వాళ్లే పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. కేసులతో పని అవుతుందంటారా? గృహహింస కింద ఒక చట్టం ఉంది. భార్యాభర్తల్లో ఎవరు ఎవరిని బాధ పెట్టినా అది గృహహింస కింద వస్తుంది. కేసు పెడితే ముందు పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారు. పద్ధతులు మార్చుకోపోతే శిక్ష తప్పదు అని వార్నింగ్ ఇస్తారు. అప్పటికీ మారలేదంటే కేసు ఫైల్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. పరిస్థితి కోర్టు వరకు వస్తే అప్పుడు చూద్దాం. మీరైతే వెళ్ళి ముందు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. తప్పకుండా ఫలితం ఉంటుంది. అలాగే సార్. మీ ఫీజు ఎంత ఇమ్మంటారు? ఏం వాదించారని సలహాలు కూడా ఫీజులు తీసుకునేంత పెద్ద లాయర్ని కాదు. మీరు వెళ్ళిరండి. థ్యాంక్ యూ సార్. వస్తాను. అలాగే. ఇప్పుడు చెప్పరా, ఏమిటి విశేషాలు? మళ్ళీ వస్తాను. రఘు, రఘు! నమస్తే అండి. నమస్తే. ఎవరండి? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఉన్న కేసు తాలూకానా, కొత్త కేసా? కొత్త కేసు అండి. అవునా? కూర్చోండి. కేసేంటి? హెరాస్మెంటా, డౌరీనా? హెరాస్మెంటేనండి. 100 కేసులు వస్తే 75 కేసులు అవే. తాగిన మత్తులో ఒకడు చేస్తే అనుమానంతో మరొకడు. ఇంతకీ మీ సమస్య ఏంటి? బంగారం లాంటి కాపురాన్ని నాశనం చేసుకుంటుంటే చూడలేక మీకు కంప్లైంట్ ఇవ్వాలని వచ్చాను. బాగున్నంత వరకు బంగారాలే, ఆ తర్వాతే గదా అసలు రంగు బయటపడేది. మీ ఇంట్లో హెరాస్మెంట్ ఏ టైపు? కొట్టడమా, తిట్టడమా? లేదంటే అంతకంటే దారుణంగా సిగరెట్లతో కాల్చడం, వాతలు పెట్టడం ఆ టైపా? అవేమీ లేవండి. కలిసి ఉండకపోవడం, కలిసి బ్రతకలేననడం, అదే మా ఇంటి సమస్య. ఇది మరీ బాగుంది. హింసలేని చోట కలిసి బ్రతకడానికి సమస్య ఏముంటుంది? హింస ఉందండి. మానసిక హింస. అది మీరు చెప్పిన హింసల కన్నా దారుణంగా ఉంటుంది. సరే, సమస్య అంటూ వచ్చాక దాన్ని పరిష్కరించటం మా బాధ్యత. మీ అల్లుడి వివరాలు చెప్పండి. పిలిపించి ఒక కౌన్సిలింగ్ ఇస్తే అన్నీ సర్దుకుంటాయి. సమస్య నా అల్లుడిది కాదండి, మరి నా కూతురుది. మీరు కంప్లైంట్ ఇవ్వాలనొచ్చింది మీ కూతురు గురించా? అవును. తండ్రి బిడ్డ గురించి కంప్లైంట్ ఇవ్వడం ఏంటండి? నా ఇంటికి అల్లుడయ్యాక అతను నా బిడ్డేగా. తప్పు చేస్తుంటే కూతురుకో న్యాయం, అల్లుడికో న్యాయం ఉండకూడదు. నా అల్లుడు బంగారం. అతనితో సరిగా కాపురం చేయకపోగా దూరం కావాలని చూస్తుంది. నా అల్లుడికి ఏ చెడ్డ అలవాటు లేదు. నా కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అయినా నా కూతురు అతనికి దూరం కావాలని చూస్తూ మానసికంగా వేధిస్తుంది. ఇన్నేళ్ల సర్వీసులో కూతురు తప్పు చేసినా వచ్చి అల్లుళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళని చూశాను గాని మీలాగా కన్న కూతురి మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను. వేలెత్తి చూపించడానికి నా అల్లుళ్ళో చిన్న లోపం లేదు. తప్పంతా నా కూతురుదే. కూతురు చేసిన తప్పును క్షమిస్తే రేపది నాశనం చేసేదే ఆ కూతురి జీవితాన్నే. అందుకే మీరు ఎలా చేస్తారో, ఏం చేస్తారో చెయ్యండి.
నా కూతురు బుద్ధిగా నా అల్లుడితో కాపురం చేసుకోవాలి. నాకు కావాల్సింది అదే. మీ అల్లుడెవరో అదృష్టవంతుడు. తండ్రి లాంటి మామగారు దొరికారు. అదేం లేదండి, నేనే అదృష్టవంతుణ్ణి. కొడుకులాంటి అల్లుడు దొరికాడు. అందుకే ఈ తపన. మీరేమీ వర్రీ అవ్వకండి, నేను పిలిపించి మాట్లాడతాను. మీ అమ్మాయి డీటెయిల్స్ రాసి ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వండి. మిగిలిందంతా నేను చూసుకుంటాను. హలో, మాట్లాడేది సావిత్రేనా? అవును. మీరు? నా పేరు అమృత, నార్సింగ్ ఎస్ఐని. ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తారా? మీతో మాట్లాడాలి. నాతోనా? నాతో మీరు మాట్లాడడం ఏంటి? ఎవరికి ఫోన్ చేయబోయి ఎవరికి ఫోన్ చేశారో ఏమో, ఒకసారి చూసుకోండి. మీ పేరు సావిత్రే కదా? అవును. మీ నాన్న పేరు రఘురామయ్య కదా? అవును. అయితే మాట్లాడాల్సింది నీతోనే. కంప్లైంట్ వచ్చింది నీ గురించే. కంప్లైంట్ ఇచ్చారా? ఎవరు? మీ నాన్నే. మీ నాన్నే కంప్లైంట్ ఇచ్చారు. ఆ విషయం గురించే మాట్లాడాలి. త్వరగా రా. ఎండల్లో వానొస్తే వర్షాకాలం వచ్చింది అన్నంత సంబరపడతాం. నా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. సావిత్రి అమ్మా నాన్న ఊరు నుంచి వచ్చారు, తనతో మాట్లాడతారు అనగానే చాలా భయపడ్డాను. నిజం ఎక్కడ చెప్పేస్తుందో, నా ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను. చెప్పలేదుగా. అదే కదా నేను షాక్ అయింది. సావిత్రి మాట మీద ఇంత స్ట్రాంగ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మా నాన్న ఫోర్స్ చేసినా చెప్పలేదంటే గ్రేట్ కదా. అప్పుడప్పుడు నేను అదే ఫీల్ అవుతాను. అనవసరంగా సత్య విషయంలో అడ్డొచ్చి నాకు శత్రువు అయింది, కానీ అదే నా ఫ్రెండ్ అయ్యుంటే ఎంత బాగుండేదా అనిపిస్తుంది. అదే సావిత్రి గొప్పతనం. తన్ని అభిమానించిన వాళ్లే ఉండరు. మంచిగా ఉంటే అందరూ అభిమానిస్తారు, కానీ శత్రువు కూడా అభిమానించే మంచితనం సావిత్రి దగ్గరుంది. నా కోసం, నాకిచ్చిన మాట కోసం తన అమ్మా నాన్నను కూడా ఎదిరించి మాట నిలబెట్టుకోవాలి అని చూస్తుంది. సావిత్రిని అంత బలంగా లాక్ చేసావు. నేను లాక్ చేసినా తప్పించుకోవాలని సావిత్రి డిసైడ్ అయితే నేను కూడా చేయగలిగింది ఏమీ ఉండదు. మాట కోసం ప్రాణాలు ఇస్తారంటే నమ్మలేదు. సావిత్రిని చూశాక నిజమే అనిపిస్తుంది. అభిమానానికి పగకి అస్సలు పడదు. అలాంటిది పగని ప్రేమిస్తున్నావు, తర్వాత బాధపడతావు. నేను ప్రేమిస్తుంది సావిత్రి కమిట్మెంట్ని, సావిత్రిని కాదు. ఆ విషయంలో నేను ఎప్పుడు క్లారిటీగానే ఉంటాను. మన కోసం పడే కష్టాన్ని మనం ఎప్పుడూ అభినందించాలి. సావిత్రి సత్యకి చాలా దూరం జరిగింది చంద్ర. అమ్మా నాన్న మాట కూడా వినలేదు అంటే సత్య నా వాడయ్యే రోజు దగ్గరలోనే ఉందన్నమాట. మనకన్నా తను స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అందులో అనుమానమే లేదు. సత్య నా వాడైన మరుక్షణం సావిత్రిని నీదాన్ని చేసుకో. మీ ఇద్దరికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. సత్య నీకు దగ్గరైతే సావిత్రి నాకు దగ్గరైనట్లే. ఆ రోజు త్వరలోనే రాబోతోంది. నా మనిషిగా నా సత్య నా జీవితంలోకి వచ్చే ఆ క్షణం ఎంత త్వరగా వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇంతసేపు ఎక్కడికెళ్లారండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తున్నాను. పోలీస్ స్టేషన్కా? ఎందుకు? కంప్లైంట్ ఇవ్వడానికి. కంప్లైంటా? ఎవరి మీద? ఆ ఊర్మిళ మీద కంప్లైంట్ ఇచ్చారా? మన బంగారం మంచిది కానప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చి ప్రయోజనమే ఉందండి? ఇచ్చింది మన బంగారం మీద. నా కూతురు నా అల్లుని మానసికంగా బాధ పెట్టడమే కాక
ఏ కారణం లేకుండా తనకి దూరం కావాలని చూస్తుంది అని కంప్లైంట్ ఇచ్చాను. ఎంత పనిచేశారండి? కన్న బిడ్డ గురించి ఎవరైనా ఇలా కంప్లైంట్ ఇస్తారా? కన్న బిడ్డని నువ్వనుకుంటున్నావు జానకి, కన్న వాళ్ళమని అదనుకుంటుందా? అది బాగా పెద్దదైపోయింది. నా బ్రతుకు నా ఇష్టం అనేంత పెద్దదైపోయింది. మొక్కకి పురుగు పడితే దులిపేస్తే పోతుంది, చెట్టుకు పురుగు పడితే మందు కొట్టక తప్పదు. చెట్టుని బిడ్డని ఒకే ఘాటున కట్టేస్తున్నారా? చేలో కలుపు పడితేనే అల్లాడే రైతు గుండె నాది. నా బిడ్డ బ్రతుకులో కలుపు పడింది, తట్టుకోగలదా? పీకేయాలి, తప్పదు. ఏవైనా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం మంచిది కాదండి. మరేం చేద్దామో నువ్వే చెప్పు జానకి. కొడదామా? తిడదామా? మాట్లాడితేనే మీకు సంబంధం లేదంది, ఇంకా తిడితే కొడితే ఊరుకుంటుందా? మాట వినకపోతే గొడ్డుని ఊరి మీద వదిలేస్తాం, బిడ్డని వదిలేయగలమా? మన మాట విననప్పుడు వినేవాళ్లతోనే చెప్పించాలి. అందుకే మనసుకి కష్టంగా ఉన్నా ఈ పని చేశాను. మనం మాట్లాడినట్లు వాళ్ళెందుకు మాట్లాడతారండి? హ, దాన్ని నానా బాధలు పెడతారు. ఆ బాధ అల్లుడిగారు పడే బాధ కన్నా పెద్దది కాదుగా. ఇంతకాలం దాని మీద ప్రేమ చెయ్యెత్తకుండా చేసింది, అందుకే అది మనం తలదించుకునేలా చేస్తుంది. కూలిమి సెగ తగిలితేనే ఇనుమైనా వంగేది. ఈ విషయంలో ఇంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. సార్, మీకోసం ఎవరో వచ్చారు సార్. నాకోసమా? ఎవరు? ఎవరో మేడం సార్. సావిత్రి వచ్చి ఉంటుందా? వస్తున్నాను, పద. సరే. అత్తయ్య, మీరా? మీరేంటిలా? రండి, లోపలికి రండి. ఆ ఆఫీసులో అందరి ముందు ఎందుకులే బాబు. ఏమైంది అత్తయ్య? ప్రపంచంలో ఎక్కడా జరగనివన్నీ మనింట్లోనే జరుగుతున్నాయి. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఏమైంది నీకు అంటే దానిష్టానికి అది మాట్లాడింది. నా ఇల్లు నా ఇష్టం అంటూ ఆయనకే ఎదురు తిరిగింది. అలా మాట్లాడుతుందని తెలిసే వద్దు అన్నాను. నువ్వు వద్దు అన్నా మేం చూస్తూ ఎలా ఊరుకుంటాం? ఒక్కటి అనుకున్న ఇద్దరూ దూరం అయితే నష్టం ఆ ఇద్దరికే కాదు, ఇద్దరి కుటుంబాలకు కూడా. అందుకే కారణం తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా మొండిగా మాట్లాడింది. ఆ మాటలు తట్టుకోలేక మీ మావయ్య గారు మాటలతో అది వినదు అని వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట. మంచిదో చెడ్డదో కన్నబిడ్డ కదయ్యా. కంప్లైంట్ ఇవ్వటం ఏంటంటే మీ మావయ్య నా మాట వింటలేదు. సావిత్రి మీద కంప్లైంట్ ఇవ్వటం ఏంటత్తయ్య? అసలు ఏమనిచ్చారు? నా కూతురు నా అల్లుడితో కాపురం చేయనుంటుంది, ఏదో ఒకటి చేసి దానికి బుద్ధి చెప్పమని కంప్లైంట్ రాసిచ్చి మరీ వచ్చారట. బిడ్డలన్నాక తప్పు చేస్తారు, కొట్టో తిట్టో సర్ది చెప్పుకోవాలి కాని కన్నబిడ్డ మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి బాబు? కన్నవాళ్ల కన్నా గొప్పగా వాళ్లేం చేస్తారు? చేయని తప్పులకు శిక్షించి తప్పులు చేసిన వాళ్ళని రక్షించడానికి అలవాటు పడిన వాళ్ళకి మంచి చెడు ఏం అర్థమవుతుంది? ఇప్పుడు దాన్ని స్టేషన్కి తీసుకెళ్లి ఏం చేస్తారో ఏమో అని భయంగా ఉంది బాబు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మీరేం భయపడకండి అత్తయ్య, సావిత్రికి ఏం కాదు. పోలీసులంటే తప్పు చేసేవాళ్లే కాదు, 10 మంది కోసం ప్రాణాలిచ్చేవాళ్ళు కూడా ఉంటారు. నా భయం అది కాదు బాబు. కన్న తండ్రే వచ్చి కంప్లైంట్ ఇచ్చాడంటే వాళ్ళ కళ్ళకి అది ఎలా కనిపిస్తుంది?
నలుగురి దృష్టిలో అది ఎంత దిగజారిపోతుంది. అంత పరిస్థితి ఏం రాదు. ఆ విషయం నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. సావిత్రి నన్ను వద్దనుకుంటోంది, కానీ తనని నేను వద్దనుకోవడం లేదుగా. నా భార్యని ఇబ్బంది పడనిస్తానా? ఈ విషయం నాకు వదిలేయండి. నమస్తే మేడం. నమస్తే. గోపాల్ టీ చెప్పు. అలాగే మేడం. లక్ష్మి, మేడం, సావిత్రి అనే అమ్మాయిని స్టేషన్కి రమ్మన్నాను. వచ్చిందా? ఇంకా రాలేదు మేడం. రాలేదా? సరే, 1 గంట చూసి రాకపోతే ఆ అడ్రస్కి వెళ్ళి తీసుకురండి. అలాగే మేడం. ఎవరమ్మా? సావిత్రినండి. రమ్మన్నారంట. ఓ, నువ్వేనా? రా. కూర్చో. మంచినీళ్ళు తాగుతావా? వద్దండి, థ్యాంక్స్. ఏం చదువుకున్నావు? ఇంటర్. పై చదువులు చదువుకోవాలని అనిపించలేదా? మా వాళ్ళు చాలన్నారు. మీ వాళ్ళంటే? మా నాన్న, అమ్మ. సో మీ అమ్మా నాన్న మాట బాగానే వింటావన్నమాట. మరి భర్తతో కాపురం చేసే విషయంలో వినకపోవటానికి కారణమేంటి? సహజంగా మా దగ్గరికి మా అల్లుడు మంచివాడు కాదు, మా అమ్మాయి అత్తామామలు వేధిస్తున్నారు, ఆడపడుచు సాధిస్తుందంటూ అలాంటి కేసులు చాలా వస్తుంటాయి. నీకు అలాంటి ప్రాబ్లం లేదనుకుంటాను. మరి ఇంక ప్రాబ్లం ఏంటి? మీ నాన్నగారే స్వయంగా వచ్చి నా కూతురు మా అల్లుడిని మానసికంగా వేధిస్తుందంటూ కేసు పెట్టారంటే భర్తను అలా బాధ పెట్టడం తప్పు కాదా? ఏ తండ్రి కూతురు గురించి ఇలాంటి కంప్లైంట్ ఇవ్వరు. నా సర్వీసులో నేను చూసిన మొదటి కేసు ఇది. మీ నాన్న కేసు పెట్టాడు కాబట్టి నువ్వేదో నేరం చేశావని నేను అనడం లేదు. కారణం లేకుండా ఏ ఆడపిల్ల చేజేతులారా కాపురం పాడు చేసుకోదు. మీ వాళ్లతో చెప్పలేని నీ కారణమేదో నీకు ఉండే ఉంటుంది. ఏంటా కారణం? నాకు ఆయనతో కలిసి బతకడం ఇష్టం లేదు. అదే కారణం. ఒంటి మీద బట్టను వద్దనుకున్నా చిరిగిందనో, కలర్ బాగోలేదనో, డిజైన్ సరిగా లేదనో ఏదో ఒక కారణం ఉంటుంది. నువ్వు వద్దనుకుంటున్నది భర్తని, బట్టను కాదమ్మా. ఇన్ని రోజులు కాపురం చేశాక ఈ రోజు ఇష్టం లేదన్నది సరైన కారణం కాదు. చూడమ్మా, సమస్య ఇదని చెప్పు, నీ సమస్యను నేను పరిష్కరిస్తాను. నా సమస్య అదేనండి. ఆడపిల్లవు కదా అని పద్ధతిగా మాట్లాడుతున్నాను. మా పద్ధతిలో మాట్లాడేలా చేయకు. నా సమస్యలు నాకున్నాయండి, అవి మీతో చెప్పాల్సిన అవసరం లేదు. కలిసి ఉండడం కుదరదనుకున్నాను, అందుకే విడిపోవాలనుకున్నాను. నీ నిర్ణయం వల్ల మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా? నీ భర్త ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నేను నా బాధ గురించి ఆలోచిస్తున్నాను. ఏ మంచిగా మాట్లాడుతుంటే అర్థం కాదా? బుద్ధిగా మీ నాన్న మాట విని భర్తతో కాపురం చేసుకో, లేదంటే గృహహింస చట్టం కింద కేసు ఫైల్ చేసి లోపల వేస్తాను. చూడండి, మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేనేం చిన్నపిల్లని కాదు. ఇష్టం లేని కాపురం బలవంతంగా చేయించాలని చూస్తున్నారని నేను కోర్టుకు వెళ్ళాననుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుగా. నా గురించి ఆలోచించడానికి, నన్ను ప్రెజర్ చేయడానికి మీరెవరండి? మీ నాన్నగారే స్వయంగా వచ్చి కేసు పెట్టారు, యాక్షన్ తీసుకోవాలి కదా. కాపురం చేసింది చెయ్యాల్సింది మా ఆయన, నేను. కంప్లైంట్ ఇస్తే ఆయన ఇవ్వాలి, నేనివ్వాలి. మా కాపురం గురించి ఎవరు కంప్లైంట్ ఇస్తే పిలిపించి బెదిరిస్తారా?
చూడు, ఎస్ఐగా కాదు, సాటి ఆడదానిగా చెప్తున్నాను. మీ నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి నీ భర్త చాలా మంచివాడని తెలుస్తుంది. అలాంటి వ్యక్తిని దూరం చేసుకుని ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? బాగు చేసుకుంటున్నానో నాశనం చేసుకుంటున్నానో నాకు తెలుసు. మీ నాన్నగారి బాధ చూసి నేను మాట్లాడి సెటిల్ చేస్తానని మాటిచ్చాను. పైగా నీ గురించి కేసు కూడా ఫైల్ చేశారు. మానసికంగా నన్ను వేధిస్తున్నారని నేను కేసు ఫైల్ చేయొచ్చా? ఎవరి మీద? కేసు పెట్టిన వాళ్ళ మీద. మీ నాన్న మీద? కేసులు పెట్టి నన్ను ఇలా బాధ పెట్టాలని చూస్తే చివరికి అదే జరుగుతుంది. చెప్పండి ఆయనకి. హలో, హలో, ఎవరండి? నేనండి, ఎస్ఐ అమృతను మాట్లాడుతున్నాను. ఓ మీరా, నమస్తే. చెప్పండి. పిలిపించారా? మాట్లాడారా? మాట్లాడాను. ఏముంటుంది? కారణం చెప్పిందా? కాపురం చేసుకుంటానంటుందా? కంప్లైంట్ ఇస్తానంటుంది. మీరొచ్చి కంప్లైంట్ ఇస్తుంటే కూతురి మీద కంప్లైంట్ ఇవ్వటమేంటా అనుకున్నాను. కానీ మీ అమ్మాయితో మాట్లాడాక అర్థమైంది కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు. ఏమైందండి? ఏమంది? పద్ధతిగా పిలిపించాను, మాట్లాడాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. పైగా నన్ను మానసికంగా వేధిస్తున్నారు అని మీ మీద కంప్లైంట్ ఇవ్వచ్చా అని ఎదురడిగింది. అలా మాట్లాడే అమ్మాయితో మేం మాత్రం ఏం మాట్లాడగలం? పైగా మేజర్ గట్టిగా మాట్లాడితే మా మీద కూడా ప్రెస్ మీట్ పెట్టేలా ఉంది. అందుకే ఏం మాట్లాడలేకపోయాను. సారీ అండి, మీరిచ్చిన కంప్లైంట్కి న్యాయం చేయలేకపోయాను. ఏమైందండి? గొప్ప కూతుర్ని కన్నామే. కాపురం చేసుకోమ్మా అంటే మన మీదే కంప్లైంట్ ఇస్తానందంట. మన మాట ఎలాగూ వినడం లేదు. కనీసం ఆ పోలీసుల మాటైనా వింటుందని ఆశపడ్డాను. వాళ్ళ దగ్గర కూడా మనతో మాట్లాడినట్టే మాట్లాడిందంట. కూలే కాపురాలు నిలబెట్టుకోవాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ కర్మేంటే చక్కటి కాపురంలో కోరి నిప్పులు పోసుకుంటుంది. ప్రతి ఆడపిల్ల తండ్రి కూతురు పెళ్లి చేసేటప్పుడు భయపడతాడు, ఈ అల్లుడు ఎలా చూసుకుంటాడో అని. కానీ ఈరోజు భయం వేస్తుంది. కూతురు గురించి కాదు, అల్లుడి జీవితం ఏమైపోతుందో అని. ఇక మన చేతిలో ఏమీ లేదు, చెయ్యగలిగింది ఏమీ లేదు. సమస్యను మీకు చెప్పింది సర్ది చెప్పి సాల్వ్ చేస్తారని, ఇలా పెద్ద చేస్తారని కాదు మావయ్య. 4 గోడల మధ్య తెగాల్సిన విషయాన్ని పోలీసుల వరకు తీసుకెళ్తే అది మీకే కాదు, తనకి ఇబ్బందే కదా. సావిత్రిని పోలీస్ స్టేషన్కి పిలిపించారు, మాట్లాడారు అంటే రేపు తను నలుగురిలో తిరగాలి కదా. అమ్మా నాన్న కూడా పిల్లల మీద పోలీసులు కంప్లైంట్ ఇవ్వటం మొదలు పెడితే ఆ స్థానం విలువే తగ్గుతుంది మామయ్య. అది మాట్లాడిన మాటలకి అంతకన్నా ఏం చేయమంటావు బాబు? పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళకి జాలి కలగాలే కానీ కోపం రాకూడదు మామయ్య. ఎన్నైనా చెప్పండి,
పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. మన గురించే కాదు, తన గురించి ఆలోచించాలి కదా. సర్లేండి మావయ్య, జరిగింది చాలు. సావిత్రి ఏం చేసినా తను నా భార్య. నా బాధ మీతో చెప్పుకోవాలని జరిగింది మీతో చెప్పాను కానీ తనని బాధ పెట్టాలని కాదు. ఇంక ఈ విషయం నేను చూసుకుంటాను, మీరు వదిలేసేయండి. వింటున్నావా? నువ్వు కాదు వద్దు అనుకున్నా అల్లుడు గారు నీ గురించి ఆలోచిస్తున్నారు. అది అర్థమవుతుందా? దానికి అర్థమై ఉంటే ఈ పాటికి క్షమించమని అల్లుడి గారి కాళ్ళ మీద పడేది. అర్థం కాదు, ఈ జన్మకి దానికి అర్థం కాదు. క్షమించు బాబు, నీ భార్య గురించి ఇలా మాట్లాడుతున్నామని ఏమీ అనుకోవద్దు. ఏంటి మావయ్య మీరు? అవును బాబా, మా కూతురు మాకు ఎలాగూ లేదు, ఇందాకే చచ్చిపోయింది. నీ భార్యను అనడానికి మేమెవరం? జానకి, పద. సారీ సావిత్రి, మావయ్య ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అనుకోలేదు. చూడు, నీ వల్ల అందరం ఎంత బాధపడుతున్నామో. ఇప్పటికైనా నీ ప్రాబ్లం ఏంటో చెప్పు సావిత్రి. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మా అందరి బాధ ఒక్కటే, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు అని. అయినా మావయ్య గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అంటే నువ్వేమన్నావు ఆయన్ని? చివరికి తల్లిదండ్రుల దగ్గర కూడా నాతో మాట్లాడినట్టే మాట్లాడావా? తప్పు చేస్తున్నావు సావిత్రి. ఆస్తితో పాటు అయిన వాళ్ళు నలుగురిని సంపాదించుకోమంటారు పెద్దలు, కానీ నువ్వు నీ చేజేతులా అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుంటున్నావు. దీనివల్ల బాధపడేది నువ్వే, అది గుర్తుంచుకో. మావయ్య వాళ్ళేరి? మావయ్య? సావిత్రి? మావయ్య, 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 ఇదేంటి బ్యాగ్ తీసుకుని బయలుదేరారు? వెళ్ళిపోతున్నాం బాబు. అదేంటి మావయ్య, ఒక్క మాట కూడా చెప్పకుండా? మళ్ళీ వచ్చే ఇళ్ళైతే చెప్పి వెళ్ళాలి. ఈ ఇంటికి మాకు రుణం తీరిపోయిందిగా బాబు. మావయ్య, మాది కాని చోట మేమెందుకు? ఏంటి మావయ్య ఆ మాటలు? మీది కాకపోవటం ఏంటి? సావిత్రి ఏదో తెలిసి తెలియక మాట్లాడితే ఆ మాటలు పట్టించుకుంటే ఎలా? తెలిసి తెలియక కాదు బాబు, నీ భార్య ఇప్పుడు చాలా పెద్దదైపోయింది, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది. తన మాటలదేముందండి మావయ్య, ప్లీజ్ ముందు ఇంటికి వెళ్దాం పదండి. మావయ్య నేను చెప్పేది వినండి. అత్తయ్య మీరైనా చెప్పండి. వద్దులే బాబు, మమ్మల్ని వెళ్ళనివ్వు. ఏంటత్తయ్య మీరు కూడా మాటల కోసం మనుషుల్ని వదిలేసుకుంటావా? మాటలే కాదు బాబు, నువ్వు అన్నట్లు చేష్టలు మారాయి. ఇంకా అది మా కూతురు అనుకోవడం అది మా భ్రమ. మా కూతురు చచ్చిపోయింది. ఇప్పుడు ఏమైందని మావయ్య అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ఇంకేం కావాలి బాబు? కూతురు మీద కేసు పెట్టడం తప్పు అన్నావు, మరి అదే కూతురు
అమ్మా నాన్న మీద కంప్లైంట్ ఇస్తానంటే దాన్నేమనాలి? కంప్లైంట్ ఇస్తానందా? అది మీ మీద. అవును బాబు, మా మీద కూడా కంప్లైంట్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయింది అది. చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకని చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పక తప్పలేదు. మానసికంగా హింసిస్తున్నారని మా మీదే కంప్లైంట్ ఇస్తానందంట. అలాంటి కూతురిక నాకు అవసరం లేదు. మా అమ్మాయి చనిపోయింది, అందుకే మా ఇంటికి మేము వెళ్ళిపోతున్నాం. నీకు అలాంటి దాన్ని భార్యం చేసి నీ జీవితం నాశనం చేసి ఆ విషయంలో మమ్మల్ని క్షమించు. ఉంటాం. నా గురించే నాగండి మావయ్య. ఆగి దాని అరాచకాలు చూడడం తప్ప చేసేదేముంది బాబు? అల్లుడిగా నువ్వు ఎప్పుడూ మా మనిషివే. చూడాలనిపించినా మాట్లాడాలనిపించినా నీ ఇష్టం. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. మేము రావాలని మాత్రం కోరుకోవద్దు. మావయ్య, ఈ ఒక్కసారికి నా మాట వినండి. అత్తయ్య, మీరేనే చెప్పండి అత్తయ్య. ఆయనదొక మాట నాదొక మాట ఉండదు బాబు. ఎవరు చెప్పినా ఇద్దరం చెప్పినట్లే ఉంటాం బాబు. ఏంటత్తయ్య మీరు కూడా? అన్నీ తెలిసిన మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? ప్లీజ్, నాకు ఇంకెవరున్నారు మీరు తప్ప? మావయ్య ప్లీజ్, మావయ్య. అత్తయ్య, అత్తయ్య ఒకసారి నా మాట వినండి. అత్తయ్య, మావయ్య, మావయ్య ప్లీజ్. వదినా, మీ అమ్మా నాన్న వచ్చారన్నారుగా, ఏరి? వెళ్ళిపోయారు. అదేంటి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు? తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉంటే చూసిపోదామని వచ్చారు. పనైపోయింది, వెళ్ళిపోయారు. నువ్వెలా వెళ్ళనిచ్చావు వదినా? ఆగమని చెప్పుండాల్సింది కదా. చెప్పినా వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అదేంటి? అంటే అక్కడ పొలం పనులు చేసుకోవాలి కదా అని ఆగలేదు. అబ్బా, చూద్దామనుకుంటే కుదరలేదే. అప్పటికి త్వరగా వద్దామని ట్రై చేశా. శనివారం కదా, కస్టమర్స్ ఎక్కువగా వచ్చారు. ఇదిగో మీ వాళ్ల కోసం ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను. సర్లే, నెక్స్ట్ టైం వస్తారుగా, అప్పుడు చూస్తాను. ఏంటండి, మీ బాధలు నా దగ్గర దాచాలని చూస్తున్నారా? అదేం లేదు ఊర్మిళ. మీరిందాక నుంచి దేని గురించో ఆలోచించటం గమనించే ఏమైందో తెలుసుకుందామని వచ్చాను. మీరు దాన్ని నా దగ్గర దాచాలని చూస్తున్నారు. అదేం లేదు ఊర్మిళ, రోజుకో సమస్య. ఎన్నని చెప్పమంటావు? ఆఫీసులో వర్క్ వదిలేసి వాటి గురించి ఆలోచించడం సరిపోతోంది. భలే వారే, మనసు ప్రశాంతంగా లేకుండా వర్క్ ఎలా చేస్తారు? మళ్ళీ ఏమైంది? ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని సావిత్రి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు కదా, వాళ్లకు కూడా సమాధానం చెప్పకుండా పోలీస్ స్టేషన్లో వాళ్ల గురించే కంప్లైంట్ ఇచ్చే స్థాయికి వెళ్ళింది. ఏంటి, అమ్మ నాన్న మీద కంప్లైంటా? అసలు ఏమైంది సావిత్రికి? అదే అర్థం కావడం లేదు. ఇష్టానికి ప్రవర్తిస్తోంది. నన్ను దూరం చేసుకోవడానికి ఎన్ని విధాలుగా ట్రై చేయాలో అన్ని విధాలుగా ట్రై చేస్తోంది. అసలు ఎందుకు ఇలా చేస్తోందో నాకేం అర్థం కావడం లేదు. సావిత్రిని తలుచుకుంటే బాధేస్తుంది. ఒక మంచి భర్త విలువ తనకు అర్థం కావడం లేదు. మీలాంటి మంచి మనిషి కోసం, మీ ప్రేమ కోసం తప్పించే వాళ్ళకు అర్థమవుతుంది ఆ విలువేంటో. వద్దండి, రోజు మీరిలా బాధపడడం చూస్తే నాకే బాధగా ఉంది. ఎన్ని రోజులు ఈ నరకం? నాకైతే
మీరు తనకి దూరం కావటమే కరెక్ట్ అనిపిస్తుంది. ఊర్మిళ, దయచేసి అలాంటి సలహాలు ఎప్పుడు ఇవ్వకు. సావిత్రికి దూరం కావాలన్న ఆలోచన కూడా నేను తట్టుకోలేను. ఎన్నిసార్లు చెప్పినా మారడేంటి? తనకి దూరం కావడం అనేది ఈ జన్మకి జరగదు. సావిత్రిని దూరం చేసుకోలేకనే కదా నేను ఇంత బాధపడుతోంది. దూరం కావడం అంటే నిజంగా దూరం అవ్వమని కాదండి. మీరిద్దరూ విడిపోతుంటే మేం మాత్రం చూస్తూ ఊరుకుంటామా? నేను చెప్పేది నిజంగా దూరం అవ్వమని కాదండి. ఎంత చెప్పినా వినకుండా సావిత్రి మీకు దూరం కావాలని చూస్తుంది కదా. నా మాట విని కొద్ది రోజులు దూరంగా ఉండండి. దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తనకే అర్థమవుతుంది. ప్రపంచంలో దేని విలువైన తెలిసొచ్చేది దూరమైనప్పుడే. అందుకే కొద్ది రోజులు దూరంగా ఉండమంటున్నాను. తర్వాత తనే దగ్గరవుతుంది. దూరం అంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. బయటకొచ్చి మన ఫామ్ హౌస్లో ఉండండి. తను కోరినట్టు దూరంగా ఉన్నట్టు ఉంటుంది. తన గురించి మీకెప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. సావిత్రి అంటే మీకు చాలా ఇష్టం కదా. తను ఎంతో ఇష్టపడుతున్నా ఈ పని చేయండి. తానే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయ్యా, ఏంటి? అమ్మాయి గారి గురించి తెలిసిందయ్యా? ఎక్కడుందిరా? ఎవరింట్లో ఉంది? ఇక్కడ వాళ్ళని అమ్మాయి గారిని ఎతికే పని అప్పగించాం కదయ్యా, వాళ్ళకి కనిపించిందంట. కనిపిస్తే కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురావాలి గాని అలా ఒట్టిగా రావడం ఏందిరా? మధ్యలో ఎవరో అడ్డం వచ్చి అమ్మాయి గారిని కాపాడారంట. ఎవడ్రా? ఎవడు కాపాడింది? దారిన పోయేవాళ్ళు ఎవరో కాపాడారంటయ్యా. అంటే అంటే అది హైదరాబాదులోనే ఉందన్నమాట. ఏ ఏరియాలో కనిపించిందంట? మణికొండ ఏరియాలో కనిపించిందంటయ్యా. మణికొండ అంటే ఆ ఏరియా మొత్తం జల్లిడు పడితే తప్పకుండా దొరుకుతుంది. రేపటి నుంచి అక్కడే వెతుకుదాం. అది ఎలా దొరకదో చూద్దాం. అందరం కలిసి తిందాం. నువ్వు కూర్చో మహాలక్ష్మి. నాకోసం ఎంతో చేసిన మీకోసం నేనేమీ చేయలేదు. కనీసం ఇలా వడ్డించే అవకాశమైనా ఇవ్వండి వదినా. అన్నయ్య, ఆ? ఏంటెలా ఉన్నారు? ఆహా, ఏం లేదమ్మా. దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఆలోచిస్తున్నానని ఆలోచించేలా చేసిన వాళ్ళకి అర్థం కావడం లేదమ్మా. ఎవరికి అర్థం కావట్లేదన్నయ్య? ఆ, ఆఫీస్లో వాళ్ళ గురించిలేమ్మా. ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ గురించి ఆలోచిస్తే ఎలా అన్నయ్యా? ఆలోచన మొదలయ్యాక దానికి స్థలంతో పనిలేదమ్మా. దాని పని అది చేస్తూనే ఉంటుంది. ఆలోచన ఎక్కువైతే ఆరోగ్యానికి మంచిది కాదన్నయ్య. నువ్వలా డల్గా ఉంటే వదిన కూడా డల్గా అయిపోతుంది చూడు. నిన్నటి వరకు నువ్వెవరో తెలీదు. ఇలా వచ్చి అలా కలిసిపోయావు. పాలల్లో నీళ్లు కలుస్తాయంటే కలుపుకునే మంచి గుణం పాలకుంది కాబట్టి. అది నీళ్ల గొప్పతనం కాదన్నయ్యా, పాల గొప్పతనం.
నేను ఎవరు ఏంటి అని ఆలోచించకుండా మీ కుటుంబంలో ఒకదానిలా చూసుకుంటున్నారు. మీలాంటి మంచి మనుషుల్ని కలవడం నా అదృష్టం. సొంత చెల్లెల్లా అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తున్నావు. ఈ అన్నయ్య కోసం ఒక చిన్న సాయం చేస్తావా? భలే వారన్నయ్యా, మీకు నేను సహాయం చేయడమేంటి? మీరేం చెప్పినా నేను చేస్తాను. చెప్పండి అన్నయ్య, ఏం చెయ్యాలి? నాకిష్టం లేకపోయినా మీ వదినికి దూరంగా వెళ్లాల్సి వస్తోంది. మీ వదినికి తోడుగా ఉండి తనని జాగ్రత్తగా చూసుకుంటావా? అంత దూరం ఎక్కడికెళ్తున్నారన్నయ్య? ఆ దూరం ఎంత దూరమో మీ వదినికి తెలుసు. దూరమైనా ఆ దూరం మీ వదినికి కూడా ఇష్టమే. వదినకు కూడా ఇష్టమా? అంటే ఆ ప్లేస్ అలా ఉంటుంది. అప్పుడు వదిన్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదన్నయ్యా. కుదరదులేమ్మా, నేనే వెళ్ళాలి, తప్పదు. మరి తిరిగెప్పుడొస్తారన్నయ్య? అది నా చేతిలో లేదు. వెళ్ళడం వరకే నా బాధ్యత. అందుకే చెప్తున్నాను, మీ వదిన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. మీరంతగా చెప్పాలా అన్నయ్య? వదిన గురించి మీరేం టెన్షన్ పడకండి. నువ్వు రాకముందు నేను వెళితే మీ వదిన ఒంటరిగా ఎలా ఉంటుందా అని నాకు భయం ఉండేది. ఇప్పుడు నువ్వున్నావు కాబట్టి ఆ భయం లేదు. మీ వదినికి ఏం తెలీదు. తన జాగ్రత్త. అలాగే అన్నయ్య. పెళ్ళైన కొత్తలోనే చెప్పాను, నీ ఇష్టమే నా ఇష్టమని. అందుకే నీ ఇష్టం కోసం
నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. కలిసుండి దూరంగా బతకటం కంటే పెద్ద దూరం కాదిది. అందుకేనేమో వెళ్ళటానికి పెద్ద బాధగా అనిపించడం లేదు. నిజం చెప్తున్నాను సావిత్రి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా ఇష్టాల్ని కూడా మర్చిపోయేంత ఇష్టం. కానీ నా దురదృష్టం, నా మీద నీకు ప్రేమ లేకుండా పోయింది. ఇప్పటికీ చెప్తున్నాను సావిత్రి, ఆ రోజు చంద్ర గురించి నీ గురించి జైల్లో అలా మాట్లాడటమే నీకు నా మీద ప్రేమ తగ్గడానికి కారణం అయి ఉంటే, ఆ రోజు అలా మాట్లాడింది కూడా నీ మీద ప్రేమతోనే. నా జీవితం ఎలాగూ జైల్లోనే మగ్గిపోతుంది, నా కోసం నీ జీవితం నాశనం అవ్వకూడదని అలా మాట్లాడాను. నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తాను సావిత్రి, అప్పుడే కాదు ఇప్పుడు కూడా. అందుకే నా నుండి దూరం కావటం నీకు ఇష్టం అన్న ఒకే ఒక్క కారణంతో దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇష్టపడడం అంటే మనకి కష్టమైనా ఎదుటి వాళ్ళ ఇష్టాల్ని ఇష్టపడాలి. ఇంకా నీకు ఏ ఇబ్బంది లేదు. నీకు ఇబ్బందిగా ఉన్నా నేనే వెళ్ళిపోతున్నానుగా. ఒక్కటి గుర్తుంచుకో సావిత్రి, నిన్ను దూరంగా వెళ్తున్నాను అంటే ఈ దూరం శారీరకంగానే, మానసికంగా కాదు. నీకు దూరంగా ఉన్నా నా మనసు ఇక్కడే ఉంటుంది. అలవాటు ప్రకారం అది ఎప్పటిలా నీ గురించే ఆలోచిస్తుంది. నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను. కలిసి ఉండడం ఇష్టం లేదు అని చెప్పడానికి ఇబ్బంది పడినట్టే, కష్టం గురించి చెప్పాలన్నా ఇబ్బంది పడకు. ఆరోగ్యం జాగ్రత్త సావిత్రి. ఉంటాను. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను, ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను, పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను, తన జ్ఞాపకమైన తగదని మనసునెలా మార్చను, ఈ ప్రేమకి ఏవిటి వేడుక, ఏ జన్మకి జంటగా ఉండగా. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను. మళ్ళీ జన్మంటూ ఉంటే
నాలాంటి భర్త వద్దని దేవుణ్ణి కోరుకోవద్దు. ఎందుకంటే నాకు భారీగా నువ్వే కావాలి. ఈ ఫోటోని వాళ్ళకి చూపిద్దాం రా, వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో. నానా, అది దొరికిందా? లేదురా. బంధువులింటికి రాలేదా? రాలేదు. ఇంకా రాకపోవడం ఏంటి? నాటకాలు ఆడుతున్నారేమో. లేదురా, నిజంగానే రాలేదు. రాకపోవడం ఏంటి? సరే, దాని సంగతి తర్వాత. ఇక్కడ కొత్త సమస్య వచ్చింది. రేయ్, పెళ్లి వరకు కామ్గా ఉండాలని చెప్పానా? మళ్ళీ ఏం చేశావు? సమస్య నాది కాదు. మరి నీది. ఆ లాయర్ గాడు కోర్టులో కేసేశాడు. కేసు వేశాడా? దేని గురించి? ఈ ఇంటి వారసుడి గురించి. చచ్చిన వారసుడు ఎక్కడి నుంచి వస్తాడరా కేసు వేయడానికి? మరి సంస్థానానికి వారసుడున్నాడని ఎందుకు ఫైల్ చేశాడు? వారసుడున్నాడని ఫైల్ చేశాడా? అవును. ఇన్నేళ్ల తర్వాత వారసుడున్నాడని ఫైల్ చేశాడు అంటే ఏదో ఉంది. లేదంటే లాయర్ గాడు అంత సామాన్యంగా కేసు ఫైల్ చేయడు. మరి ఆ ముసలోడిని వేసేమంటావా? వద్దు. ఎప్పుడో చచ్చినవాడు బతికున్నాడని ఈరోజు కోర్టు వరకు వచ్చాడు అంటే మనకు తెలియంది, తెలియాల్సింది ఏదో ఉంది. వాడు ప్రాణాలతో ఉంటేనే విషయం ఏంటనేది తెలుస్తుంది. నేనిప్పుడే బయలుదేరుస్తున్నాను, నువ్వేం తొందరపడమాక. రై రండ్రా. నమస్తే బాబు గారు. నమస్తే. మీకోసమే చూస్తున్నాను. లగేజ్ ఇది బాబు. కార్లో ఉంది. రండి.
బాబుగారు కాఫీ తీసుకోండి. బట్టలు సర్దా తీసుకుంటాను. కాఫీ చల్లారిపోతుంది బాబుగారు. ముందు తీసుకోండి. బట్టలు నేను చదువుతానుగా, తీసుకోండి. మీరు అలా కూర్చోండి బాబు, నేను క్షణాల్లో సర్ది పెడతాను. ఇది మీ ఇల్లు బాబు, తమరికేం కావాలన్నా అడగండి, క్షణాల్లో చేసి పెడతాను. తమరికేం కావాలన్నా చూసుకోమని ఊరిమలమ్మ గారు చెప్పారు. నేనెవరో తెలుసా? తెలీదండి, కానీ అమ్మగారు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారండి. తేడా వస్తే మమ్మల్నే తీసేస్తానన్నారండి. ఇక్కడికి అమ్మగారు ఇంటి వాళ్ళు మాత్రమే వస్తారు బాబుగారు. అంటే మీరు అమ్మగారికి చాలా దగ్గర మనిషి అయినట్టే కదా. తమరిక్కడున్నంత వరకు తమరకు ఏ లోటు రాకూడదని గట్టిగా చెప్పారండి. తమరికి ఏం కావాలన్నా మొగమాటం లేకుండా అడగండి, తమరి కోసమే మేము ఉండేది. మీరు స్నానం చేసి రెడీ అవ్వండి బాబు, ఈలోపు నేను వంట పూర్తి చేస్తాను. సూపర్ సావిత్రి. తన భర్తని కాపాడుకోవటం కోసం యముడితో పోరాడి మరీ భర్త ప్రాణాలు దక్కించుకుంది ఆనాటి సావిత్రి. ఇచ్చిన మాట కోసం భర్తని దూరం చేసుకుంది ఈ అభినవ సావిత్రి. మాట కోసం భార్య బిడ్డల్ని సైతం వదులుకున్న సత్యహరిశ్చంద్రుల్లా చరిత్రలో నీకోసం ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నావు. ఆ పేజీలో ప్రింటింగ్ ఖర్చులు, పబ్లిసిటీ ఖర్చులు నావి. నాకు ఏ పబ్లిసిటీ అవసరం లేదు. ప్రాణంగా ప్రేమించే నా భర్తని వదులుకుంది, నాకు దూరం చేసుకుంటుంది ఆయన సంతోషంగా ఉండాలని. సత్య సంతోషం గురించి నీకు డౌటే అవసరం లేదు. ఏ బాండ్ పేపర్ మీద కావాలన్నా రాసిస్తాను. సత్య సంతోషానికి నాది హామీ. భార్య భర్త అంటే ఇద్దరుగా కనిపించే ఒక్కరు. నా భర్తని నీకివ్వటం కోసం నాలో సగం కోసి నీకిస్తున్నాను. నీకిచ్చిన మాట ప్రకారం ఆయన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించాను. ఇక నేను ఆ ఇంట్లో గాని ఊళ్ళో గాని ఉండలేను. ఆయన్ని, ఆయన జ్ఞాపకాల్ని అన్నీ వదిలేసి దూరంగా వెళ్ళిపోతాను. అంటే మాట తప్పుతావా? మాట తప్పడమేంటి? మరి వెళ్ళిపోతాను అంటున్నావుగా. ఆయన్ని బయటకు పంపించేశానుగా. అది మన అగ్రిమెంట్ కాదుగా. ఇంకేం చేయాలి? ఇచ్చిన మాట గుర్తు చేసుకో. ఇంతకన్నా ఇంకేం చేయాలి ఊర్మిళ? ఏం చేసావని, ఇంకేం చేయాలని అడుగుతున్నావు? సత్యని ఇంట్లోంచి పంపిస్తే చాలని కాదు మన అగ్రిమెంట్. తన మనసులో నుంచి నిన్ను బయటికి పంపించాలి. ఇంకా నాకు ఓపిక లేదు ఊర్మిళ. చాలా చేశాను. కళ్ళారా ఆయన కష్టాన్ని చూస్తూ, క్షణక్షణం ఆయన్ని బాధ పెడుతూ, ఇప్పటికే రోజు చేస్తూ బతుకుతున్నాను. ఆయన ఇంట్లోంచి బయటకొచ్చారు. నేను ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళిపోతాను. నేననే దాన్ని లేకపోతే ఆయన్ని నీ మనిషిని చేసుకోవటం కష్టం కాదు. నువ్వు కనిపించలేదంటే ఏమైపోయావో అని నిన్ను వెతకడం మొదలు పెడతాడు. అంతకుమించి ప్రయోజనం ఏముండదు. నువ్వు దూరమైనంత మాత్రాన సత్య నాకు దగ్గరవ్వడు. ఎదురుగా నువ్వున్నా నిన్ను చూడ్డానికి కూడా ఇష్టపడకూడదు. ఆ స్టేజ్ రావాలి. అప్పుడే సత్య నాకు దగ్గరవుతాడు. ఆ స్టేజ్ రావాలి అంటే ఇంకా నువ్వు చేయాల్సింది చాలా ఉంది సావిత్రి. అందుకే అప్పుడే ఏదో చేసేశాను అని భ్రమపడకుండా మిగిలిన కార్యక్రమం కూడా పూర్తి చేసి వెళ్ళు. నా పరిస్థితి అర్థం చేసుకో ఊర్మిళ.
ఇష్టమైన వ్యక్తిని కష్టపెట్టడం ఎంత నరకంగా ఉంటుందో నీకు అర్థం కావడం లేదు. నాకు అర్థం కావడం లేదా? సత్యని నీకన్నా ఎక్కువ ఇష్టపడేదాన్ని నేను. సత్య కోసం ఏ ఆడది చెయ్యలేని పనులు చేస్తున్న దాన్ని నేను. నాకంటే నీ ఇష్టం పెద్ద ఇష్టమేం కాదు. కష్టమనే ఎగ్జామ్ పాస్ అయ్యాకే ఏ మనిషికైనా సుఖం వస్తుంది. సత్య కష్టం గురించి నువ్వు ఆలోచించుకు. ఈ ఎగ్జామ్ పాస్ అయ్యాక సుఖం అనే సర్టిఫికేట్ సత్యకిచ్చే బాధ్యత నాది. వెళ్ళి సత్య మనసులోంచి కూడా నువ్వు బయటికి వెళ్ళే దారి చూడు. చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. వెళ్ళు సావిత్రి, వెళ్ళు. ఏమండి, భోంచెదురుగాని రండి. కొంచెం పనుంది, తర్వాత వస్తానులే. ఏం చేస్తున్నారండి? శుభం జరిగితే 10 మందికి చెప్పాలి, అశుభం జరిగినా 10 మందికి చెప్పాలి కదా. అశుభమా? అశుభం ఏం జరిగిందండి? తెలియనట్లు అడుగుతావే. ఒక్కగానొక్క కూతురు చచ్చిందిగా. చనిపోయిందని మనం అనుకుంటే సరిపోతుందా? ఊళ్ళో 10 మందికి తెలియాలిగా. అందుకని అది చచ్చిందని అందరికీ కార్డులు పంపిస్తున్నాను. దాని చావు గురించి తెలియలేదు అంటే జనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అనే మాటలు భరించాలి. జనానికి భయపడి కూతుర్ని చంపేస్తున్నారా? నేను భయపడుతుంది జనానికి కాదే, నీ కూతురికి. ఉందన్న భ్రమలో మళ్ళీ మనం ఏదన్నా చెయ్యాలి అనుకుంటాం. ఎవరూ మీరంటుంది, ఏమవుతారో అంటుంది. అలా కన్న కూతురి ముందు ఎన్నిసార్లు పరాయి వాళ్ళమవుతాం చెప్పు. కూతురు లేదని మనకి గుర్తుండాలి, జనానికి తెలియాలి. అందుకే అది చచ్చిందని అందరికీ కార్డులు పంపిస్తున్నాను. ఏ తండ్రైనా ఇలా చేస్తాడా? ఏ కూతురైనా అలా చేస్తుందా జానకి? బ్రతికుందనుకొని రోజు చచ్చే కన్నా చచ్చిందనుకుంటే ఏ బాధ ఉండదుగా. మీరు నేనని విడదీసి మాట్లాడినప్పుడే అది చచ్చిపోయింది. పోయిన కూతురు గురించి ఏం మాట్లాడుకుంటాం? ఆ దేవుడు దానికలా అర్ధాయుష్షు రాశాడు. చిచి, ఏడుస్తావెందుకే? అలాంటి దానికోసం కన్నీళ్లు వృధా చేయకు. బాధపడటానికి ఏ బంధం మిగిలిందని. చచ్చాక శవానికి మనిషికి ఏ బంధాలు ఉండవు. గుర్తు చేసుకునే జ్ఞాపకాలు ఉంటాయనుకో, మనకి ఆ అదృష్టమూ లేదుగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. గెస్ట్ హౌస్ ఎలా ఉంది? పని వాళ్ళు బాగా చూసుకుంటున్నారు కదా? బాగానే చూసుకుంటున్నారు. నా మాట ప్రకారం బయటకు వచ్చినందుకు థ్యాంక్స్. ఆహా, అదే సావిత్రి మనసును మార్చటానికి నేనిచ్చిన ఐడియాని ఫాలో అయ్యి బయటకొచ్చారు కదా, దాని గురించి అంటున్నాను. బయటికెక్కడొచ్చాను ఊర్మిళ? మనిషినే వచ్చాను. మనసు అక్కడే ఉంది. ఇష్టానికి దూరంగా మనం ఎప్పుడూ వెళ్ళలేం ఊర్మిళ. వెళ్ళాము అనుకుంటాం, అంతే. సావిత్రికి దూరంగా వచ్చినా తన జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి. అవి అలాగే ఉంటాయి. ఈ ప్రేమే సావిత్రి అలా తయారవ్వడానికి కారణం.
కొంచెం మారి చూడండి. మనసులోంచి కూడా కొంచెం బయటికి పంపించి చూడండి. సావిత్రిలో మార్పు వస్తుంది. సావిత్రిలో మార్పు కోసం నేను మారలేను ఊర్మిళ. ఈ మనసుకి సావిత్రిని ప్రేమించడమే తెలుసు. ద్వేషించడం, కనీసం అలా నటించడం కూడా ఈ జన్మకి జరగదు. సావిత్రి తను దూరం కావాలి అని అడిగింది కాబట్టి నేను దూరంగా వచ్చాను, కానీ లేదంటే అసలు దూరం అనే పదం మా జీవితంలో వచ్చేదే కాదు. సరే, జరిగిన దాని గురించి తలుచుకుని బాధపడటం ఎందుకులేండి. బయటకొచ్చారుగా, కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండండి. నిదానంగా అన్నీ అవే సర్దుకుంటాయి. బయటుంటే మీకు ఇదిగో ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. గెస్ట్ హౌస్లో ఎందుకు, నేరుగా మన ఇంట్లోనే ఉండొచ్చు కదండి. ఆ, వద్దులే ఊర్మిళ. మనసు బాగా లేనప్పుడు మనిషి ఏకాంతంగా ఉండడమే మంచిది. నాకక్కడే బాగుంది. ఇల్లు ఇంకా బాగుంటుంది. పైన గెస్ట్ రూమ్ ఉంది కదా, అందులో రిలాక్స్గా ఉండొచ్చు. వద్దులే ఊర్మిళ. గెస్ట్ హౌస్ కూడా నీదే కదా, నాకక్కడే కంఫర్టబుల్గా ఉంటుంది. నేను ఇంటికి మాత్రం రాలేను. ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయొద్దు. ఈరోజు కాకపోయినా నెక్స్ట్ నువ్వు రావాల్సింది అక్కడికి. వస్తావు సత్య, మన ఇంటికి నువ్వే వస్తావు. సరే, మీ ఇష్టం. అలాగే కానివ్వండి. లంచ్ బ్రేక్లో కలుద్దాం. అలాగే. అన్నయ్యలా ఉన్నారే. అన్నయ్య! గెలుపుకి చాలా దగ్గరగా వచ్చేశాను చంద్ర. సావిత్రి ప్రాణం అనుకున్న సత్య సావిత్రికి ఎదురుగా ఉండలేక బయటకొచ్చేలా చేశాం. కానీ ఇది సరిపోదు. గెలుపుకు దూరంగా ఉన్నప్పుడు తొందరపడాలి, దగ్గరగా ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. సత్యాన్ని తన ఇంట్లో తనే ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చామంటే మామూలు విషయం కాదు, కానీ తీసుకొచ్చాం. అది చాలని రిలాక్స్ అయిపోదామా? రిలాక్స్ అవ్వద్దు, బట్ తొందరపడద్దు. మనసు దారి తప్పినప్పుడే మన దారిలోకి తెచ్చుకోవాలి. అది కష్టం కాదు. చాలా కష్టం చంద్ర. సత్య బయటకొచ్చింది తన ఇంటిలోంచే. మనకు కావాల్సింది సత్య ఇంట్లోంచి బయటికి రావడం కాదు, సావిత్రి సత్య మనసులోంచి బయటికి వెళ్ళటం. ఇప్పటికి సత్య మనసులో సావిత్రి ఉంది. దాన్ని బయటికి పంపించగలిగితేనే అది ఆక్రమించుకున్న నా చోటు నాకు దక్కుతుంది. ఇక నుంచి ఆట మొత్తం నీ చేతిలోనే ఉంది. నేను చేయగలిగింది చేస్తూనే ఉన్నానుగా. చేస్తున్నా, ఇంకా చెయ్యాలి. సావిత్రి కనిపిస్తే చూడ్డానికి కూడా సత్య ఇష్టపడకూడదు. ఆ పరిస్థితి రావాలి అంటే అదంతా నీ చేతుల్లోనే ఉంది. వద్దన్న వెళ్తుంటే సావిత్రి చీ అనొచ్చు, తిట్టొచ్చు, కొట్టొచ్చు. అవన్నీ పట్టించుకోకుండా నువ్వు వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి. వద్దన్నా వెళ్తే సావిత్రి సత్యాకే కాదు నాకు దూరం అవుతుంది. ఏం కాదు, సత్యకి దూరమైన మరుక్షణం సావిత్రి ఒంటరిదైపోతుంది. ఆ టైంలో మంచి మాటలతో నువ్వు క్యాజువల్గా దగ్గరైపోవచ్చు. అయినా చంద్ర, ఈ టైంలో నువ్వు ఆలోచించాల్సింది సావిత్రి గురించి కాదు, నా గురించి. సత్యని నన్ను కలపగలిగేది ఈ టైంలో నువ్వు మాత్రమే.
సత్య మనసులోంచి సావిత్రిని బయటికి పంపించగలిగామంటే చాలు. సత్య నావాడు, సావిత్రి నీది, ఆట నీది, గెలుపు ఇద్దరిది. సావిత్రి నాదవుతుందంటే నేను ఏమైనా చేస్తాను. ఓకే, నీ కళ నిజం చేసి నా కళ నిజం చేసుకుంటాను. వదినా, అన్నయ్య రాలేదా? క్యాంపుకు వెళ్లారుగా, ఇప్పుడే రారు. రారా? మరి నా బాధ్యతలు నీకు అప్పగించి మరీ వెళ్లారంటే నీకు అర్థం కాలేదా? ఆయన ఇప్పట్లో రారని. అంటే అన్నయ్య లాంటి మనిషి ఇప్పుడు ఆయన గురించి ఎందుకు? పనిచేసి వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. పో, భోంచేద్దు గాని. ఏంటి అన్నయ్య గురించి చెబుతుంటే వదిన ఇలా అంటుంది? అన్నయ్య నిజంగానే క్యాంపుకి వెళ్ళారా? లేకపోతే ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం వచ్చి క్యాంపు పేరుతో బయటికి వెళ్ళారా? ఈ రోజు నుండి యామిని పాత్రలో శిరీష నటిస్తున్నారు. వచ్చిన పని మర్చిపోయి ఇక్కడ నన్ను పని మనిషిగా పారేసి నీ పాటికి నువ్వు వాడితో హనీమూన్ తిరిగి వస్తున్నావా? మెడలో తాళి పడగాని మనకంటూ ఎవ్వరూ లేకుండా చేసిన వాడి రాక్షత్వాన్ని మర్చిపోయావా? బలివ్వడానికి వచ్చి వాడికి బానిసగా బ్రతకాలనే అనుకుంటున్నావా? మాట్లాడవే, ఎలా మర్చిపోయావే? ఎలా మర్చిపోయావే వాడు చేసిన ద్రోహాన్ని? ఎలా మర్చిపోయావు? నెత్తిడి మడుగులో తేలిన నీ కుటుంబాన్ని. అరవడం అయిపోయిందా? ఉండేది వాళ్ళిద్దరూ. చెరో కత్తి తీసుకొని ఏ అర్ధరాత్రు ఇద్దరిని పొడిచి పారేస్తే మన పగ తీరిపోతుంది. అలా నిద్రలో నొప్పి తెలిసేలోపు వాడు చస్తే చాలా? అలా చేస్తే మన పగ తీరిపోతుందా? చనిపోయింది ఒక మనిషి కాదు, ఒక కుటుంబం. నా కుటుంబం. చనిపోయే ముందు నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది, ఎంత నరకం అనుభవించుంటుంది. చనిపోయే ముందు వాళ్ళ కళ్ళల్లో ఒక్క ఆశ మాత్రం ఉండుంటుంది. నేను బ్రతికే ఉన్నానన్న ఆశ, నేను పగ తీర్చుకుంటానన్న ఆశ. ఆ ఆశ తీర్చాల్సిన బాధ్యత నాది. నీది అనుకుంటే ఆ ప్రయత్నమేది? నీ కళ్ళలో ఆ కసి ఏది? కసి కళ్ళల్లో ఉండకూడదు, దొరికిపోతాం. వాడు మిలిటరీలో ఉన్నాడు. మనిషి నిద్రపోతున్నా మైండ్ డ్యూటీ చేస్తూనే ఉంటుంది. అలాంటి వాడికి ఏ మాత్రం అనుమానం వచ్చినా మనము శవాలమైపోతాం. అందుకే తొందరపడడం లేదు. వాడు తోలి కట్టి తెచ్చుకుంది వాడి చావునని తెలిసేలోపు వాడు శవమైపోవాలి. అలా అని చావు అంత సులభంగా రాకూడదు. అన్ని ఆయుధాల కన్నా పదునైన ఆయుధం మంచితనం. అందుకే మంచిగా నటిస్తూనే నరకం చూపించాలి. వాడికి చెల్లెలంటే ప్రాణం. దానితో ఆడుకోవడం మొదలు పెడితే చాలు, విలవిల్లాడిపోతాడు. మన లక్ష్యం వాడు కదా. పులిని పట్టాలన్నా పడగొట్టాలన్నా మేకని ఎరవేస్తాం. దానితో ఆడుకోవడం మొదలు పెడితే చేతిలో ఆయుధమున్నా ఏమీ చెయ్యలేని చేతకాని వాడైపోతాడు. అయిన వాళ్ళు కష్టపడుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో
వాడికి అర్థమవుతుంది. ఆ బాధలో బలహీనుడయ్యే వరకు ఆడుకొని అప్పుడు లేపేద్దాం. ఏమీ పట్టించుకోనట్లుంటే ఏంటిలా చేస్తుంది అని కోపం వచ్చింది. పట్టించుకోకుండా ఎలా ఉంటానత్తా? వాడి మీద పగ తీర్చుకోవడానికి ఇష్టం లేని ప్రేమని నటించాను. నా శీలాన్ని వాడి పక్క మీద పరిచాను. ఆడదానిగా ఇష్టమైన వాడికి ఇష్టంగా ఇవ్వాల్సినవన్నీ వాడికి ఇచ్చేశాను. ఎందుకు? వాణ్ణి చంపడం కోసం, వాడి చావుతో మన వాళ్ళకి ఆత్మశాంతినివ్వడం కోసం. వాడు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాడు. 6 నెలల వరకు రాడు. వచ్చేలోపు ఇంట్లో ఉన్న దీని సంగతి చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం? ఆట మొదలుపెట్టు. అర్జెంటుగా కాఫీ తీసుకురా. అలాగేనమ్మా. కాఫీ కాదే, నీకు కషాయం ఇస్తాను. ఇక నుంచి నీకుందులే. వదినా, మీరెప్పుడొచ్చారు? ఇంతకు ముందే వచ్చాను ఊర్మిళ. మీ అన్నయ్యకి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. అట్నుంచి అటే వెళ్ళిపోయారు. ఫోన్ చేశాడు వదినా. నువ్వెలా ఉన్నావు? ఆఫీస్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి? అంతా హ్యాపీయే కదా? హ్యాపీ వదినా, చాలా హ్యాపీ. గతంలో కంటే ఇప్పుడు చాలా హ్యాపీ. అంటే అంటే అదే వదినా, సత్య ఇప్పుడు ఎండీగా వచ్చాడు కదా, తనొచ్చాక పరిస్థితి ఇంకా బాగుంది అంటున్నాను. ఓ అదా. సరే, పరిస్థితులన్నీ బాగున్నట్టే కదా? అందులో డౌట్ ఏం లేదొదినా. అయితే పనిలో పనిగా నీ పెళ్లి కూడా చేసేస్తే సరిపోతుందిగా. పరిస్థితులన్నీ బాగున్నాయి, ఆనందంగా ఉన్నానంటున్నావు కదా. మీ అన్నయ్య కూడా నీ పెళ్లి బాధ్యత నా మీద పెట్టారు. ఆయన వచ్చేసరికి నిన్ను పెళ్లికి ఒప్పించి పెళ్లి కూతుర్ని చేస్తే చూడాలనుంది అన్నారు. కాబట్టి నేనింకా ఆ ప్రయత్నాల్లో ఉంటాను. ఆ అవకాశం నీకు లేదులే వదినా. పెళ్లి కొడుకు మన విడిదింట్లో రెడీగా ఉన్నాడు. మన ఇంటికి రావటమే ఆలస్యం. అమ్మా పోస్ట్. నమస్తే అమ్మా. నమస్తే. ఉంటానమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. మీకు ఒక కార్డు వచ్చిందమ్మా, ఇంట్లో ఇచ్చాను. సరే, చూస్తాను. ఉంటానమ్మా. మహాలక్ష్మి, పోస్ట్ మన్ కార్డేదో వచ్చిందన్నాడు. ఎక్కడా? కార్డా? కార్డేం రాలేదు వదినా. అదేంటి, ఇంట్లో ఇచ్చానని పోస్ట్ మన్ చెప్పాడుగా. అంటే అది అదంత ఇంపార్టెంట్ కార్డేం కాదు వదినా. మరిప్పుడు రాలేదన్నావు. ఏం కార్డ్ అది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటది? ఎందుకు దాచిపెడుతున్నావు? ఏం లేదులే వదినా, నా మాట విను. ఏంటది? చూపించు. వద్దొదినా, నువ్వు చూడకూడదు. ఏ? ఎందుకు చూడకూడదు? నువ్వు చూడకూడదు. నువ్వు చూస్తే తట్టుకోలేవు. వదినా, ఊరుకో వదినా, ప్లీజ్ వదినా. అందుకే వద్దన్నాను. తగిన శాస్తి జరిగింది. మా అమ్మ నాన్న విషయంలో నేను చేసిన తప్పులకి, అన్న మాటలకి తగిన శిక్షే వేశారు. కన్న వాళ్లే బతుకుండగానే నాకు దినం చేస్తున్నారంటే
నాకన్నా దురదృష్టవంతురాలు ఇంకెవరుంటారు? వదినా ప్లీజ్ వదినా, ఏడవకండి ప్లీజ్. కన్న వాళ్ళే ఇలా చేయడం ఏంటో వదినా. తప్పులేదు, వాళ్ళ తప్పులేదు. ఇదంతా నా తలరాత. వదినా ప్లీజ్ వదినా, ఏడవకండి. ప్లీజ్ వదినా, బాధపడకండి వదినా, ఊరుకో వదినా. వెంకట్, అమ్మా, క్యారేజ్ ఎవరికి? ఊర్మిళ తీసుకురమ్మందా? ఇది అమ్మగారికి కాదమ్మా, మరి మన ఫామ్ హౌస్లోకి కొత్తగా ఒక అయ్యగారు వచ్చారమ్మా. ఆయనకి. ఫామ్ హౌస్కి వచ్చారా? ఎవరు? అదేనమ్మా, సత్యగారు. సత్యనా? మన ఫామ్ హౌస్ లో ఉంటున్నాడా? అవునమ్మగారు. అయ్యగారు ఇక నుంచి ఇక్కడనే ఉంటారు, జాగ్రత్తగా చూసుకోమని ఊరిమలమ్మగారు చెప్పారమ్మా. అలాగా, సరే జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. సత్య ఫామ్ హౌస్ లో ఉండడం ఏంటి? ఇల్లుంది కదా. ఓం శతమానం భవతి శతాయుః పురుషతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. ఏమ్మా బాగున్నారా? బాగున్నానండి. ఈరోజు మా పెళ్లి రోజు. స్వామివారికి అర్చన చేయించాలని వచ్చాను. అలాగా, శుభం. పేరు గోత్రం చెప్పమ్మా. పైడిపాల గోత్రం సత్యప్రసాద్ సావిత్రి. పైడిపాల గోత్రోద్భవస్య సత్యప్రసాద్ నామధేయస్య ధర్మపత్ని సావిత్రి నామధేయస్య క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఓం తత్పురుషాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్రః ప్రచోదయాత్. ఆదిత్యాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. సావిత్రి, బాగున్నావా? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నాం. ఆ రోజు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి రావచ్చు కదా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసార్థికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే. చిరకాలం పిల్లా పాపలతో చల్లగా ఉండు తల్లి. పెళ్ళయ్యాక మొదటి పెళ్లి రోజు అనుకుంటాను. మీ వారితో పాటు రావాల్సిందమ్మా. పెళ్లి రోజా? చెప్పలేదేంటి సావిత్రి? పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. అర్చన జరిపించండి. అలాగేనమ్మా. ఎవరి పేరు మీద జరిపించాలమ్మా? మంచి వాళ్ళందరూ బాగుండాలని జరిపించండి. అలాగే. పెళ్లి రోజు అన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వచ్చుంటే బాగుండేది కదా. ఆయన ఊళ్ళో లేరండి, క్యాంపుకు వెళ్లారు. లేదంటే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం. సత్యగారు. సత్యనా? మన ఫామ్ హౌస్ లో ఉంటున్నాడా? సత్య గెస్ట్ హౌస్ లో ఉంటే క్యాంపుకి వెళ్ళాడంటుందేంటి? ఆయనుంటే నన్ను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వరు. ఎందుకిలా అబద్ధం చెప్తుంది? ఇద్దరి మధ్య ఏదో జరిగింది. భర్త గురించి ప్రతి భార్య గొప్పగానే చెప్తుంది. అంత ప్రేమున్నప్పుడు పెళ్లి రోజు లీవ్ పెట్టి రావచ్చు కదా. చాలా ముఖ్యమైన పని అయ్యుంటుందండి, లేదంటే వచ్చేవారే. తప్పుగా అనుకోవద్దు. సత్య నువ్వు హ్యాపీగానే ఉంటున్నారు కదా. అలాంటి అనుమానం వచ్చిందేంటండి? అంటే కామన్ గా భార్య మొదటి పుట్టినరోజుకి, మొదటి పెళ్లి రోజుకి ఏ భర్త ఎంత బిజీగా ఉన్నా తోడు రాకుండా ఉండడు. అందుకే అలా అడిగాను. అయ్యో, పెళ్లి రోజుకు రాలేదని ఆయన ప్రేమని అనుమానించకండి.
ఆయనకి నేనంటే ప్రాణం. పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన నేను అడిగింది కాదని ఎరగరు. అదాయనకి ఇష్టం లేనిదైనా నాకోసం ఇష్టపడతారు, ఇచ్చేస్తారు. చాలా మంది అందాన్ని ఇష్టపడతారు, ఆస్తిని ఇష్టపడతారు. కానీ ఆయన నా కోసం కష్టాన్ని కూడా ఇష్టపడతారు. అంతకన్నా నా భర్త ప్రేమ గురించి ఏం చెప్పమంటారు? పెళ్లి రోజుకి రాలేదని ఆయన గురించి తప్పుగా అనుకోకండి. చాచా, నేను క్యాజువల్గా అడిగాను. వస్తానండి. పెళ్లి రోజు పలకరించి రమ్మని నేనే పంపాను. పలకరించే అవకాశం లేకుండా నేనే చేశాను. ఈ పెళ్లి రోజు వాళ్ళది కాదు, మాది. నేను ఊహించుకున్నంత గొప్పవాడేం కాదు అది నా అన్నయ్య. ఎవరో అమ్మాయితో చాలా క్లోజ్గా తిరుగుతున్నాడు. ఇంట్లో రాముళ్లా నటిస్తూ వీధిలో కృష్ణుల్లా తిరిగే అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా సత్యని నాకు అప్పగించాలి. అలా జరగదు అన్న అనుమానం వచ్చిన మరుక్షణం సత్యని చంపి నేను చేస్తాను.